మా చెల్లి వచ్చిందని చెప్పేసి మా మమ్మీ అయితే స్వీట్ కార్న్ పకోడీ చేసుకోమన్నారు. ఇంకా మధ్యలో అయితే ఇలా తినేస్తుంది కూడా. పకోడీ అవ్వకుండానే దీని నోట్లో పకోడీ అయిపోతున్నాయి. నాకు మా అన్నయ్యకి మా చెల్లి మీద డైలాగ్స్ వేసి నవ్వుకుంటే ఎంత ఇష్టమో. ఇప్పుడు వీడియోలోకి వచ్చేస్తే ఈ రెసిపీని ఈజీగా ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చెప్తాను. ముందుగా అయితే స్వీట్ కార్న్ ఇలా విడిగా తీసుకుని కడిగేసుకుని మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. మరి ఎక్కువగా కాకుండా కచ్చబిచ్చగా మిక్సీ అయితే చేసుకోవాలి. తర్వాత దాని ఒక బౌల్లోకి తీసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అండ్ అలానే చికెన్ మసాలా, ఉప్పు, శనగపిండి మెయిన్ కదా పకోడీకి, సో శనగపిండి వేసుకోవాలి. నెక్స్ట్ బాగా దాన్ని అయితే మిక్స్ చేసుకోవాలి. అండ్ లాస్ట్లో అయితే మీకు సరిపోయేంత ఉప్పు అయితే వేసుకోండి. దీనిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో అయితే వాటర్ వేయకూడదు, ఎందుకంటే స్వీట్ కార్న్ కి మనకి వాటర్ వస్తుంది, సో అందుకని వాటర్ అసలు మిక్స్ చేయద్దు. కానీ శనగపిండి మాత్రం మనకి పకోడీ అయ్యేంతలాగా బాగా అయితే కలుపుకోవాలి. వామ్ అయితే వేసుకున్నాము మేము, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మేమైతే డైజెషన్ ప్రాబ్లం రాకుండా వామ్ కూడా మిక్స్ చేసుకున్నాము. టేస్ట్ మీకు నచ్చదు అనుకుంటే దాన్ని అయితే అవాయిడ్ చేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ వేసుకుని బాగా ఆయిల్ అయితే వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత అయితే పకోడీ వేసుకోవడమే. మీకు తెలిసిందే కదా నార్మల్ పకోడీ లాగా ఇది కూడా అనమాట. తర్వాత తీసి సర్వ్ చేసుకుంటే టేస్టీ స్వీట్ కార్న్ పకోడీ రెడీ. అది అవ్వగానే నేనైతే మళ్ళీ మా చెల్లి దగ్గరికి తీసుకువెళ్ళాను. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తుంది అని చెప్పేసి. టేస్ట్ అయితే చాలా నచ్చింది, మొత్తం నేనే తినేస్తాను అని చెప్పేసి కామెడీ చేస్తుంది. చూడండి దాని ఎక్స్ప్రెషన్స్. మా అన్నకి అయితే చాలా నచ్చింది, నాకు కూడా. నాకైతే వామ్ అయితే టేస్ట్ తెలుస్తుంది, సో అందుకే అవాయిడ్ చేయండి అంటున్నాను. లేదు మీకు ఇష్టమే అనుకుంటే వేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.